వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం. ప్రతి చోట గులాబీ జెండా రెపరెపలాడాలి. కేటీఆర్ టెలికాన్ఫరెన్స్. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా. తగ్గిన మంత్రి పొన్నం బావమరిది. జనగామ బరి నుంచి నవీన్ గౌడ్ అవుట్. వివరాల్లోకి వెళ్తే, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కు భారీ ఊరట లభించింది. ఆయనపై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. సంజయ్ పార్టీ మారారనేందుకు సరైన ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు. ఈ తీర్పుతో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని, అధికార కాంగ్రెస్ లో చేరారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టుపడుతోంది. దీనిపై గతంలోనే స్పీకర్కు ఫిర్యాదు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన స్పీకర్ ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తాజాగా సంజయ్కు క్లీన్ చిట్ ఇచ్చారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి జోరందుకుంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ తరుణంలో బీజేపీ కీలక ప్రకటన చేస్తుంది. బీజేపీకి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తో తాను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమైనట్టు రామచంద్రరావు ఎక్స్ వేదికగా తెలిపారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై తమ మధ్య చర్చ జరిగిందని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ పూర్తి మద్దతు ప్రకటించారని, బీజేపీ తరపున ప్రచారం చేయడానికి అంగీకరించారని పేర్కొన్నారు. పవన్ మద్దతు తెలంగాణ బీజేపీకి తిరుగులేని బలాన్ని, వేగాన్ని ఇస్తుందని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి అన్ని పట్టణాలపై గులాబీ జెండా రెపరెపలాడాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీల అమలులో విఫలమై ప్రజలను మోసం చేసిన తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు అనుకూల వాతావరణం ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారన్నారు. వచ్చే వారం రోజుల పాటు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తే భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం వరంగల్ వచ్చిన ఆమె భద్రకాళి గుడికి వచ్చారు. అన్నా లెజినోవాకు ఆయన ధర్మకర్తలు, పూజార్లు ఘన స్వాగతం పలికారు. ఆది శంకరాచార్యులు వల్లభ గణపతిని దర్శించుకున్న అనంతరం ఆమె అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మండపంలో ప్రధాన అర్చకులు వెంకట నాగరాజు శర్మ, వేద పండితులు ప్రదీప్ కుమార్ శర్మ ఆమెకు ఆశీర్వాదం అందించి అమ్మవారి శేష వస్త్రాలు బహుకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జనగామ మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బావమరిది పెద్ది నవీన్ కుమార్ గౌడ్ పోటీ నుంచి తప్పుకున్నారు. 6వ వార్డు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన రెబల్ గా నామినేషన్ వేసి కలకలం రేపారు. అయితే పార్టీ అధిష్టానం జోక్యంతో మంగళవారం తన నామినేషన్ ను వెనక్కి తీసుకున్నారు. నవీన్ గౌడ్ తిరుగుబాటు అంశం టీపీసీసీ దృష్టికి వెళ్లడంతో ఆయనను బుజ్జగించే బాధ్యతను హన్మకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి అప్పగించింది. వెంటనే రంగంలోకి దిగిన నాయిని జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నివాసంలో నవీన్ గౌడ్తో చర్చలు జరిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మామ పెద్ది వెంకటనారాయణ గౌడ్తో కూడా ఫోన్లో మాట్లాడి పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సహకరించాలని కోరారు. ఇది ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.